రాష్ట్ర ప్రభుత్వం మరి 6 గ్యారెంటీలలో భాగంగా ఆర్టీసీని మరి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ఈ విధంగా చాలా మంది అనేక మంది ఆటో డ్రైవర్లు నగరంలో కొన్ని వేల మంది ఆటో ద్వారా జీవనాన్ని సాధించినటువంటి పరిస్థితి. ఈ ఉచిత ప్రయాణం వల్ల వాళ్ళ యొక్క బస్సులు చాలా అధ్వానంగా తయారయ్యాయి. మరి చాలా మేము ఇక్కడ ఫైనాన్స్ రక్షలేకపోతున్నాము, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు చాలా ఆవేదనతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా మరికొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పండి, ఇవాళ మీరు ఈ ఆర్టీసీ ఎప్పుడైతే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గతంలో ఎట్లుంటుండే, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఒకసారి తెలియజేయండి. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా అవుతుంది. ఎందుకంటే ఉచిత ప్రయాణం వల్ల ఉపయోగపడేది కేవలం గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసే అలాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మామూలుగా ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, విలేజ్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అలాంటి వాళ్ళకి మాత్రం ఆర్టిస్తారు ఎలాంటి పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 గంటలు నడుపుతున్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ అతని సంపాదిస్తున్నారు. ఇలా మార్నింగ్ మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఇలా 400 చేస్తే ఆటో డ్రైవర్లు బట్టి చాలా దూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మేలు జరగవచ్చు, కానీ ఆటో డ్రైవర్ల విషయం మాత్రం చాలా బాధాకరమైన విషయం చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఇన్ని నెలలు గడుపుతున్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేస్తున్నటువంటి మంత్రులు లేరు, సీఎం కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరు కూడా ఆటో డ్రైవర్లు పట్టించుకున్నటువంటి నాకు లేదని చెప్పుకోవాలి. చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళ ఆటో డ్రైవర్ల పరిస్థితి. వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించినటువంటి ఆటో డ్రైవర్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినటువంటి పరిస్థితి చేస్తారు. అంటే ఆటో డ్రైవర్ల బస్సులు ఎంత ఘోరంగా ఉన్నాయనేది అది మీరు ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆటో డ్రైవరు పిల్లలు వాళ్ళని కూడా ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడ, సిటీలో ఉంటాడట, పనులు చేస్తున్నట్టుగా ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆటో నడుపుతాడట అంటే ఆ పిల్ల ముచ్చట కూడా పిల్ల నియ్యాలన్నటువంటి ఆలోచన కూడా రాదు. ఆ స్థాయికి మా ఆటో డ్రైవర్ల బస్సులు గురజారి చేసుకోవాలి. ఏమంటే ఇప్పుడు మనతో ఆయన పంచుకున్నటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయంటే, కనీసం మాకు ఎవరైనా పిల్లని వాళ్ళంటే కూడా ఇవ్వలేని పరిస్థితి ఆటో డ్రైవర్ అంటే. ఒకప్పుడు తను ఆటో నడుపుతుందంటే ఒక స్వయం ఉపాధితో బతుకుతుందని ఒక భరోసా ఉండేది గతంలో, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అయితే ఆర్టీసీ మహిళలకు ప్రయాణం ఉచితం చేయడం అనేది మీ వ్యతిరేకం కాదు, కానీ మా ప్రత్యామ్నాయటువంటి ఉపాధి కల్పించకుండా అకస్మాత్తుగా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మేము మా భక్తులన్నీ వాళ్ళ ఓటులో పడ్డాయని చెప్తున్నారు. అదేవిధంగా మరో అన్న మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్లుప్తంగా మనకు వివరించే ప్రయత్నం చేశారు. రేవంత్ సర్కార్కు, సీఎం గారికి ధన్యవాదాలు. ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి ఏమిటంటే, ఆటో ప్రజాస్వామ్యంలో న్యాయము ఒకరికి చేయడము, ఒకరికి అన్యాయము, ఒకరికి న్యాయం చేయడము తగదు. మీకు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మీరు తొందరగా ఎవరు పట్టించుకుంటున్నారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడము గవర్నమెంట్ల ద్వారా జరుగుతలేదు. దయచేసి మీరు ఆటో డ్రైవర్ల పరిష్కారానికి, ఆటో డ్రైవర్ల భక్తులు అల్లకల్లోలం అయిపోయి మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏదో స్కూలు ఒక 10 మంది నడుపుకుంటామంటే 5 కళ్ళు ఎక్కువ ఇస్తలేరు. ఆ బండ్ల తీసుకుని ఒకటి ఇస్తారు, ఇటు భక్తులు ఇస్తలేరు, అటు భక్తులు ఇస్తలేరు. ఆకే వాళ్ళ వేధింపులు, ట్రాఫిక్ వాళ్ళ వేధింపులు, ఇలాంటి భక్తులేకపోతున్నారు. మీరు అన్ని అన్నారు 15,000 ఇస్తాము, 20,000 ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని. ఏ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. మొత్తానికి చెప్పాలంటే ఆటో డ్రైవర్లను మర్చిపోయింది, మొత్తం గవర్నమెంట్ మర్చిపోయింది. దయచేసి రేవంత్ విజ్ఞప్తి చేస్తున్నా, ఆటో డ్రైవర్లను పరిష్కరిస్తే మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి విషయం అయితే ఆటో డ్రైవర్లు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు
6 లక్షల కుటుంబాలు ఈ తెలంగాణలో ఆటో మీద ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబానికి వస్తుంది. మరి జాతీయంగా చూసుకుంటే ఎలక్షన్ మూమెంట్ వచ్చే వరకు బీసీలు అని చెప్పేసి, మైనార్టీ అని చెప్పేసి, ఎస్సీ అని చెప్పేసి, ఎస్టీ అని చెప్పేసి సపరేట్ గా కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టి సభలు పెట్టి వాళ్ళ ఓట్లను పొందడం కోసం అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సంఘాల వారిగా విడదీసి ఓట్లు పెట్టుకుంటుంది కదా. మరి 6 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి ఈ ఆటో డ్రైవర్లు ఏ ఒక్క పార్టీ దాన్ని పిలుచుకొని ఈ డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి ఒకవేళ మేము ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతుంది అలాంటి అనే విషయాలపై ఏ ఒక్క పార్టీ కూడా చర్చ చేయకుండా పోటీపడి టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆటో డ్రైవర్ల పైన పోటీలో పడి హామీలు ఇచ్చుకుంటూ మీరు బాగానే ఉంది. మరి పోటీలో పడి హామీలు ఇచ్చినట్టుగా అదేవిధంగా పోటీ పడి మా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ఎందుకు తీసుకురావట్లేదు అనేది నా ఆలోచన. గత ప్రభుత్వంలో ఒక సమస్య ఏదైనా నిలదలుచుకుంటే మినిస్టర్లు కలవచ్చు, సీఎం కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నా ఒక్కరి కోసం అని కాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల కుటుంబాల కోసం నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం చెప్పుకోలేనటువంటి స్థితిలో నేనున్నా. నేను ఏమని చెప్పుకోవాలని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వంలో ఉండి నేను ఏం చేస్తున్నా చెప్పాలి. ఎలక్షన్ల ముందు సంవత్సరానికి 12,000 రూపాయలు సీఎం రేవంత్ ఇంకొక 2 నెలలైతే ఎలక్షన్స్ వస్తాయన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి వినతి పత్రం ఇచ్చిన ఆటో డ్రైవర్ల సమస్యలపై ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రంలో ఉన్నది. మా నిరుపేదలైనటువంటి ఆటో డ్రైవర్లకు ఇల్లు కావాలని చెప్పేసి అందులో పొందపరచడం జరిగింది. కొన్ని డిమాండ్లు పెట్టు ఏ ఒక్క డిమాండ్ కూడా ఇంతవరకు నెరవేర్చకుండా ఒకటేసారి ఈ సంవత్సరం రాగానే ఫ్రీ ఆర్టీసీ బస్ అని చెప్పేసి మహిళలకు పెట్టు. ఏదైనా మీరు ఇచ్చే చూడండి ఒక బస్ ఆపుతాం, ఆ బస్సులో ఒక రైతు బిడ్డ కానీ ఒక రైతు కానీ లేదంటే ఒక కార్మికురాలు కానీ ఆ బస్సులో ఉంటుంది పెట్టడం. జాబ్ చేసుకునే వాళ్ళు తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇలా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కూరగాయలు కొనుక్కోవడానికి అల్వాల్ నుండి నిజామాబాద్ పోయి 8 మంది కూరగాయలు కొనుక్కొస్తారు. అలా ఫ్రెండ్ అక్కడ ఉంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫోటో ఉంటే ఫ్రీగా కూరగాయలు వస్తాయి కదా అని అల్వాల్ నుండి 8 మంది నిజామాబాద్కి వెళ్ళి సాయంత్రం కూరగాయలు పట్టుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్ళి రాయిందంటే నిజామాబాద్ పోయి కూరగాయలు తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్ వాళ్ళు. అంటే ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఆటో డ్రైవర్ అనేవాడు పొద్దున్న లేస్తే 6 గంటలకు పొద్దున్నే ఉదయాన రోడ్డు మీదకి వచ్చేసి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్దామంటే వాడు డీజిల్ పోను, ఆటో కిరాయి పోను 200-300 రూపాయలు జేబులో పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేసి 5 క్లాసులలో చదివించాలి. మా పిల్లలు కూడా ఉద్యోగంతో పోటీ పడి చదివించినటువంటి వాళ్ళము ఇలా ఆ స్కూల్కు ఖచ్చితంగా తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెట్టి ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులారా, మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయని మనం ఆలోచన చేస్తాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు గడవచ్చు, ఈ 5 సంవత్సరాలు కష్టపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని మేము ఓటేయాలన్నటువంటి ఆలోచన వస్తారు. ఖచ్చితంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకత అనేది ఏర్పడక ముందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ ఆటో డ్రైవర్ల పైన దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను గుర్తించి దానికి ఒక మార్గాన్ని చూపెట్టాలన్నటువంటి ఆ డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే నెలకు 1000 రూపాయలు. ఆ నెలకు 1000 రూపాయలు అనేది దేనికి సరిపోతాయని ఒకసారి ఆలోచించాలి. మా ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. ఇలా మీరు మన ఆటో డ్రైవర్ అనేటోడే నిరుపేద అయిపోయి ఉంటాడు. బల్సుడు కూడా ఆటో డ్రైవర్ నడపదు. కాబట్టి నిరుపేదైనటువంటి ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్లకు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఈ 5 లక్షల ప్రమాద బీమా కూడా ఏ భైరవీలు లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి 5 లక్షల ప్రమాద బీమాను కూడా తీసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు. ఆర్టీఓ వేదికలు ఆటో డ్రైవర్లకు దండలు లేక కారబర్ లేక ఆటో డ్రైవర్లు ఏడుస్తారు. వాళ్ళు లేక ఒక డ్రాప్ పెట్టాలని చెప్పేసి పోతే ట్రాఫిక్ కూడా అప్పుడు చాలా రాస్తారు, ఆర్టీఓలు అప్పుడు చాలా రాస్తారు. ఈ ట్రాఫిక్ వల్ల వేధింపులు అనేది ఆటో డ్రైవర్లకు ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఏకమై ధర్నాలు రస్తారోకలకు తీయకముందుకే మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. చూసారు కదా, వాళ్ళు ఏమనకి న్యాయమైనటువంటి ఒక డిమాండ్ కోరుకుంటున్నారు. మేము కొన్ని 100,000 కుటుంబాలు ఇవాళ ఉన్నాయి. మాకు ఒక సంక్షేమ పోటీ ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమ పోటీ ద్వారా మాకు ఉపాధి కల్పించడం కోసము
అదేవిధంగా మాకు బీమా కల్పించడంలో 10 లక్షల రూపాయల బీమా కూడా కల్పించాలి, కన్స్యూమర్ కోర్టు ద్వారా మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ఒక న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి ఏదైతే మాట ఉందో నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని అన్నటువంటి మాట, ఆ 12,000 సంవత్సరానికి ఇస్తే మాకు సరిపోదు, ఖచ్చితంగా నెలకు 10,000 రూపాయలు మాకు అందించాలని వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కార్మికులు ఆటో డ్రైవర్లు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని ఒక 2 మాటలు చెప్తాను. ఇంకా చేయడం వల్ల మాకు ఆటో డ్రైవర్లకి తీరం నష్టం అయిపోయింది. అందులో పోనీ సాధారణ జనాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా అలాంటిది ఉపయోగం ఏం లేదు. హైదరాబాద్ సిటీలో మాత్రం చాలా లేడీస్ చాలా అసమానంగా తయారైన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా కానీ టైంపాస్ గా తిరగడం అనేది బాగా ఎఫెక్ట్ ఉన్నది. అందులో మాకు ఆటో డ్రైవర్లకు కూడా నిన్న మొన్నటి వరకు మాకు కనీసం మా బస్సు మాకు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ కనీసం మేము ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. దాని కొంచెం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయించాలని కట్టించి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మరి దీని తక్షణము దీని యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ మరిన్ని విషయాలు మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. విషయం కెమెరామెన్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఉండమల్ల.